వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ ఆశయ సాధననే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పేద ప్రజలకు న్యాయం చేయాలన్న ఎన్టీఆర్ ఆశయ సాధనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వమే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలం కృష్ణయ్యపాలెం గ్రామంలో ఎన్టీఆర్ 103వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ చూపిన మార్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సారథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. గతంలో జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసం నుండి రాష్ట్రాన్ని రక్షించి ప్రగతి పట పట్టించిన కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ అండదండలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడప ప్రసాద్, పుల్ల భాబే, పాలూరి వెంకటేశ్వరరావు, వాడపల్లి సుబ్బరాజు, చెరుకూరి సోమశేఖర్, భేతినగిరి, మద్దిపాటి ధర్మేంద్ర, పసుమర్తి రామలక్ష్మణ్, బేదపూడి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు రాంబాబు, జనసేనగన రాంబాబు, పిల్ల రాంబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా గౌరవ శాసనసభ్యులు దాంట్లో అయితే రాదు, మామూలుగా మాట్లాడి దీంట్లో వస్తుంది. గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఈ కార్యక్రమానికి కేక్ కట్ చేయడానికి రావడం, కృష్ణాయపాలెం గ్రామానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మహానేత ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి ఉత్సవాలని ఒక పండుగ వాతావరణంలో రాష్ట్రం అంతా జరుపుకోవడం, దాంట్లో భాగంగా మరి ఇక్కడ కృష్ణపాలెం గ్రామంలో ఇంత బాగా అరేంజ్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, మరి వెంకటేశ్వరరావు గారికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నాయకులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే 1983 నుంచి ఒక చరిత్ర రాసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. చాలా మార్పులు, సమాజంలో మార్పులు, అదేవిధంగా రాజకీయాల్లో కూడా పెను మార్పులు తీసుకొచ్చిన, సంచలనం సృష్టించిన వ్యక్తి, ఒక సామాన్యుని ఎమ్మెల్యే చేసిన వ్యక్తి, ఒక సామాన్యుని మంత్రి చేసిన వ్యక్తి, రాజకీయాల్ని మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి జయంతి ఉత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకునే ఏర్పాటు చేసిన మీ అందరు కూడా ఉదయపూర్వ నమస్కారం. అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం నాయకులకు, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అందరు కూడా నా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే ఇది యొక్క జయంతి ఉత్సవాలు అనండి, మహానాడు అనండి, ఇవన్నీ కూడా మరి మా మిత్రపక్షం మనంతా కలిసి, ఇవాళ నేను కూటమి ఎమ్మెల్యేగా ఉన్నాను. మన మిత్రపక్షంలో కార్యక్రమం జరిగినప్పుడు అది మన కార్యక్రమంగా భావించే వ్యక్తిని నేను. ఎందుకంటే కూటమి ఎమ్మెల్యేగానే నేను కొనసాగుతున్నాను. నన్ను గెలవడానికి కానీ అన్నింటికీ సహకరించారు. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా పూర్తిగా నేను సహకరించి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఎన్టీఆర్ గారి ఆశీస్సులతో పనిచేస్తూ ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో పనిచేస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పనిచేస్తూ ఉన్నాం. మరి ఇలాంటి సమాజాన్ని తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారిని ఇప్పుడు కూడా 100 సంవత్సరాలు అయినా సరే ఆ మహానుభావుడు జయంతోత్సవాన్ని జరుపుకోవడం, మహానాడిని ఇక్కడ ఒక పండగలా జరుపుకోవడం అనేది చాలా మంచి సంస్కారం. దీన్ని ఎప్పుడు కొనసాగించాలి, మనందరూ కలిసి మరి ఉత్సవాలన్నీ కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ 15 సంవత్సరాల పాటు మనకు కలిసి ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా అందరూ కూడా ఇటు జనసేన కార్యకర్తలు కానీ, అటు తెలుగుదేశం కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, పవన్ కళ్యాణ్ గారు తిడితే మాకేంటి అనుకోకుండా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు తిడితే మాకేంటి జనసేన వాళ్ళు అనుకోకుండా, బీజేపీని తిడితే మాకేంటని వీళ్ళిద్దరూ అనుకోకుండా, మూడు కలిసి ఓ పక్కన అమరావతి నగరాన్ని అభివృద్ధి చేస్తూ, పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ, మరి ఏదైతే విశాఖ ఉక్కుని సజీవంగా నిలబెట్టి మళ్ళీ ఎంతో కొంత లాభాల్లో బాటలో తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వాన్ని మీ అందరూ ఆశీర్వదించాలి.